నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ పేపర్. ఈ రోజు పేపర్లోని ప్రధాన అంశాలు చూద్దాం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ రోజు పేపర్లో మహా న్యూస్ చూసుకుందాం. మహా న్యూస్ కనుక చూసుకున్నట్టయితే రేవంత్ గ్రాఫ్ పైకి దేశవ్యాప్తంగా పెరిగిన ఇమేజ్ 2028 గెలిపే లక్ష్యంగా మెగా ప్లాన్, గ్లోబల్ సమిట్, మెస్సీ టూర్, పంచాయతీ గెలుపుతో ఫుల్ జోష్, సీఎంఓ ప్రక్షాళన, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, ప్రజలను మెప్పించేలా సంపూర్ణ మార్పులు, త్వరలో మూసి తొలి విడత, గాంధీ సరోవర్ కు శ్రీకారం, గ్రేటర్ హైదరాబాద్ లో రాజకీయ మార్పులు, నామినేటెడ్ పదవుల భర్తీ, జిల్లాల వారీగా యంగ్ టీం, సీఎం ప్లాన్ కు రాహుల్ గ్రీన్ సిగ్నల్, త్వరలో కొత్తగా. ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మనం చూసుకోవచ్చు, గత 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన మార్పులు కానీ, ఏదైతే పథకాల అమల్లో కానీ, అనేక సంస్కరణలే కానీ మనం చూసుకున్నట్టయితే రేవంత్ గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మొదటిగా చూసుకున్నట్టయితే రీసెంట్ డేస్ లో కనుక చూసుకున్నట్టయితే ఇటు పంచాయతీ ఎలక్షన్స్ లో, 2వ విడత పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా ఇటు కాంగ్రెస్ 50% మేర సీట్లు సాధించి ముందంచులో ఉంది. అలాగే మనం చూసుకోవచ్చు, నెక్స్ట్ మెస్సీ టూర్ కానీ, అలాగే గ్లోబల్ సమిటే కానీ ప్రతి అంశంలో కూడా రేవంత్ రెడ్డి తన మార్క్ రాజకీయాలను చూపిస్తున్నారు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ప్రతి విషయంలో కూడా రేవంత్ రెడ్డి క్షుణ్ణంగా తను ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏం చేయాలి, ఇంకెంత చేరువవ్వాలి, అలాగే హైదరాబాద్కి ఏం ఉపయోగపడుతుంది, ఐటీ రంగాలే కానీ మనం చూసుకున్నట్టయితే ప్రథమంగా హైడ్రా తీసుకురావడమే కానీ, అలాగే ఎన్నో విషయాల్లో హామీలే కానీ, 6 గ్యారంటీలే కానీ, సన్నబియ్యం రూపాయికి ఇవ్వడం కానీ ప్రతి అంశం కూడా రేవంత్ రెడ్డి ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రతి విషయాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే గతంలో ఏదంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనను తలపించేలా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు పాలన కొనసాగుతుంది. మనం చూసుకోవచ్చు, రీసెంట్గా జరిగిన పంచాయతీ ఎలక్షన్స్లే కానీ, మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్లే కానీ, ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డి తన మార్కు చూపించబోతున్నారు అన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మొన్న జరిగిన మెస్సీ టూర్ అయితే మెస్సీ కూడా కొంతమేరకు భావోద్వేగం అయ్యారు. మరొకసారి నేను హైదరాబాద్ వస్తా అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. అంటే మనం చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా హైదరాబాద్కు వన్నె తెస్తున్నారు, ఎన్ని సంస్మరణలు తీసుకొస్తున్నారు, ఎన్ని కొత్త విధానాలతో ముందుకెళ్తున్నారు, ప్రజలకు ఏ విధంగా చేరువవుతున్నారు, ప్రతి అంశంలోనూ కూడా